హాయ్ అండి. మనకి ముందుగా శారీ ప్రీపీటింగ్ ఎలా నేర్చుకోవాలో ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. అండ్ దీంట్లో కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ అండ్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. అది మీకు ఫ్యూచర్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సరే, ఫస్ట్ అనేది మనం శారీ అనేది ప్రిపేర్ చేశాను. ఒక శారీ తీసుకున్నాను నేను ర్యాండమ్గా. అండ్ మీకు శారీ అనేది సెక్యూర్ చేయడానికి అండ్ పిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పిన్స్ కూడా నేను నార్మల్గా కాకుండా ఇలా చూడండి, ఇలా బాల్స్ అనేది యూజ్ చేసి నేను ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇలా లోపలికి మనం పిన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ క్లాత్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అండ్ అది శారీ కూడా చాలా స్మాష్ అయిపోతే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఈ పాయింట్ అనేది. సో అందు గురించి నేను అది అవాయిడ్ చేయడానికి నేను ఇలా సెట్ చేసి పెట్టాను. పిన్స్ అనేవి కొన్ని 2-3 సెట్స్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎవ్రీ టైం అనేది మనం యూజ్ చేయము కదా, మిగతా టైంలో ఐరన్ చేసిన తర్వాత ప్రీపీట్ అయిపోయిన తర్వాత కొన్ని పిన్స్ అనేవి రిమూవ్ చేసేస్తాము. సో అందు గురించి నాకు నీడ్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు మాత్రమే నేను ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. పాయింట్ ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి వర్టికల్ గా, ఈ షోల్డర్ నుంచి. అండ్ ఈ షోల్డర్ నుంచి మనం ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పిన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. పిన్ ఒకటి సెక్యూర్ చేసేసి పెట్టుకుంటే మనకి ప్లీట్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నేను ఈ పిన్ అనేది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ స్టార్టింగ్ పాయింట్ కదా మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనం పళ్ళు తీసుకుంటాం కదండి. పళ్ళు చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి పళ్ళు కాంబినేషన్. శారీ కూడా చాలా బాగుంటుందండి, కలర్ కాంబినేషన్. ఇలా ఆకువాడిగా కనిపిస్తుంటుంది, ఇలా సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది కదా శారీ. సో అందు గురించి కొంచెం ఇంత హెవీగా పెట్టుకోకపోయినా ఒక 1 ఇంచ్ అనేది అవుట్ సైడ్ వచ్చేలాగా చూసుకోండి. అలా వస్తే మనకి ఈజీగా అండ్ పిన్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ శారీ కట్టుకున్న తర్వాత కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి, మొత్తం కవర్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా 4 ఇంచెస్ ఇలా చిన్నగా సెట్ చేసుకుంటే మనకి చాలా సింపుల్ గా వచ్చేస్తుందండి. చూడండి, నేను సెట్ చేస్తున్నాను. సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక పిన్ అనేది సెక్యూర్ చేసేసుకున్నాం. సెక్యూర్ చేసిన తర్వాత మనం కింద ఎలా అయితే ఉందో పైన సేమ్ అలైన్మెంట్ తో మనం కింద కూడా అలాగే మన లెంత్ చూసుకోవాలండి. ఫస్ట్ సెకండ్ పాయింట్ అంటే సెకండ్ టిప్ అండ్ పాయింట్ టిప్ కాదండి, సెకండ్ పాయింట్ ఇది. చూడండి, నేను ర్యాండమ్ గా తీసేసుకున్నాను. మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాము. అండ్ మనకి నీస్ కంటే అబో కింద వరకు మనం పళ్ళు ఎంత కిందకి పెట్టుకుంటే, మనం ఎలాగో హీల్స్ అనేవి యూజ్ చేస్తాము, ఎంత కిందకి పెట్టుకుంటే మనం అంత హైట్ గా కనిపిస్తాం. షార్ట్ లేడీస్ కి అయితే ఇది ఒక టిప్ అండి. షార్ట్ లేడీస్ అయితే కొంచెం పళ్ళు కిందకు పెట్టుకున్నారనుకోండి, సో మనం ఎలాగో ప్రీప్లీట్ చేసుకుంటాము, ఇది చాలా స్లిమ్ గా నీట్ గా వస్తుంది. సో అట్ ద సేమ్ టైం మీకు హైట్ కూడా కొంచెం సేమ్ అలైన్మెంట్ తో ఉంటాం కాబట్టి, ఒకటే లైన్ లో ఉంటాం కాబట్టి, అంటే హారిజాంటల్ గా వర్టికల్ గా మనం సేమ్ టిప్స్ యూజ్ చేసి ప్రీప్లీట్ చేసుకుంటాము. శారీ అనేది వేర్ చేస్తాం కాబట్టి మనం హైట్ గా కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో అందు గురించి బయట అనేది పళ్ళు ఎక్కువగానే పెట్టుకుంటే బాగుంటుంది నీట్ గా. అండ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి కూడా ఇలా పెట్టుకున్నప్పుడు కూడా చాలా నీట్ గా ఉంటుందండి. అండ్ లెంత్ కూడా ఎక్కువగా వస్తుంది. సో మనకి ఇంకా ఫోల్డింగ్ చూడడానికి కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది అందరికి. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇది అనేవి ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసుకున్నాము, పళ్ళు ప్లీట్స్. సో చూడండి, ఇలా చిన్నగా ప్లీట్స్ అనేవి పెట్టేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక పిన్ సెక్యూర్ చేసేసాం అనుకోండి, ఆ తర్వాత నుంచి మనం కింద వచ్చేసి ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ అంతా మనకు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా పిన్ సెక్యూర్ చేసేసుకుని నేను చాలా చిన్నగా పెడుతున్నాను ప్లీట్స్ అనేవి. 4 ఇంచెస్ పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుందండి. మాక్సిమం 8 ప్లీట్స్ వరకు వస్తాయి.
చాలా నీట్గా స్లిమ్గా కనిపిస్తారు. ప్రీ ప్లీటింగ్ చేసుకునేది మనకి టైం సేవ్ అవడానికి, అట్ ద సేమ్ టైం మనకి నీట్గా కనిపించడానికి కూడాను సేమ్ ఇదే ఇలానే ఫాలో అవుతూ ఉంటారు అందరూ. సో అందు గురించి ప్రీ ప్లీటింగ్ అనేది చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారండి ఇప్పుడు నవేడేస్. అంతకుముందు ప్రీ ప్లీటింగ్ అనేది సర్వీసెస్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ లో చాలా వచ్చేసాయి. నియర్ బై రోడ్ బై రోడ్ అనేది కూడా చాలా మంది చూస్తున్నారు. బొటిక్స్ లో కూడా పెట్టేస్తున్నారు. కొంతమంది ఇంకా చెప్పాలి అంటే షోరూమ్స్ లో మనం శారీస్ బై చేస్తాం కదా, ఆ శారీస్ బై చేసినప్పుడే సేమ్ అక్కడే ప్రీ ప్లీట్ చేసేసి ఫ్రీ ఆఫ్ సర్వీస్ అండి, ప్రీ ప్లీట్ చేసేసి అక్కడే ఇచ్చేస్తున్నారు కూడా. సో అంతా ఫుల్ డిమాండ్ అనేది పెరిగిపోయింది ప్రీ ప్లీటింగ్ కి. సో ఎందుకంటే మెయిన్ గా నవేడేస్ అందరూ వర్కింగ్ అండి, టైం అనేది చాలా తక్కువ అందరికి. సో అమౌంట్ ఇచ్చేస్తున్నారు. సో ఎలాగో మనకి సేవ్ అవుతుంది కదా, ఏముంది పోతే పోతుందిలే 100 200 అని చెప్పేసి ఇలా యూజ్ చేసేస్తున్నారు అందరూ. సో అదే అందరూ క్యాష్ చేసుకుంటున్నారు. 200 పే చేస్తే సింగిల్ పర్సన్ కి, జాబ్ హోల్డర్ కి అంత ప్రాబ్లమే ఉండదు. కానీ ఏదైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. సో అది బిజినెస్ వైజ్ గా అది మనకు అవసరం లేదు ప్రెసెంట్ అయితే. సో ప్రీ ప్లీటింగ్ చూడండి, ఇలా చూస్తాను, ఇలా సెట్ చేశాను కదా నేను. ఇలా సెట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒకటి పిన్ అనేది సెక్యూర్ చేసేసుకుందాం. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. ఇలా పిన్ అనేది సెక్యూర్ చేసేసుకున్న తర్వాత మనం కింద అనేది సేమ్ హైట్ చూసుకున్నాం కదా, మనం హైట్ చూసుకున్న దగ్గర ఒకసారి మనం అక్కడ కూడా పిన్ అనేది సెట్ చేసుకుందాం. ఇలా పిన్ సెట్ చేసేసాను నేను. సో మనం లెంత్ చూసుకోవాలి కదా ఫస్ట్. చూడండి నాకు ఈ లెంత్ వరకు అయితే వచ్చిందండి. ఇక్కడ మన షోల్డర్ దగ్గర ఒక పిన్ అనేది సెక్యూర్ చేసేసుకున్నాము. సో దట్ మనం అక్కడి వరకు అనేది పళ్ళు అనేది సెట్ అవుతుంది అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటుంది. చూడండి ఇక్కడి వరకు నేను ఈ పిన్స్ అనేవి యూజ్ చేస్తున్నానండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. ఎప్పుడైనా మీరు అవుట్ సైడ్ సర్వీసెస్ కూడా ఇవ్వాలనుకున్నట్లయితే ఇలాగే పిన్స్ అనేవి మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఇచ్చేయండి. లేదంటే వాళ్ళకి ఒకసారి ఇలా ఇంటిమేట్ చేయండి, నాకు ఇలా పిన్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అరేంజ్ చేస్తారు. నాట్ ఏ ప్రాబ్లం. మనం ఇలా కింద నుంచి 1 by 1 సెట్ చేసుకున్నాము. చాలా మంది ప్రీ ప్లీటింగ్ అంటే మనం ఇంట్లో చేసుకోలేము, దానికి ఎక్విప్మెంట్స్ అంటే లైక్ టేబుల్ కావాలి, ఐరన్ బాక్స్, అవి ఎలా టెంపరేచర్స్ అడ్జస్ట్ చేయాలి, మనకి సారీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అనేసి చాలా అంటే డౌట్స్ ఉంటాయండి. సో అలా ఏం ప్రాబ్లం ఉండదు. ఒకసారి యూజ్ చేసామంటే మనకి ఆటోమేటిక్గా ఎంత సెట్ చేయాలి, టెంపరేచరు ఎలా ఉండాలి, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. చూడండి లోపలికి వెళ్తుంది. కొంచెం పట్టు సారీస్ అయితే కొంచెం టైం పడుతుందండి. ఒక 5 minutes, మనం ఒక 5-10 minutes అంటే ఈజీగా రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఫాస్ట్గా చేసేస్తారు. ఫస్ట్ టైం ఒకవేళ చేయాలి అనుకున్నట్లయితే కొంచెం టైం టేకింగ్ అండి. ఆ తర్వాత మనం చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంత టైం లేదు అనుకుంటే సర్వీసెస్కి వెళ్ళిపోవచ్చు. సర్వీసెస్ కూడా నియర్ బై మనకి చాలానే వచ్చేసాయి.
అది మనం మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఉంటున్నాం కదా, సో అన్నీ నియర్ బై ఉంటాయి. మనం అంత దాని గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. చూడండి, కొంచెం టైం టేకింగ్ అంతే అండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ మనం ఒక పిన్ అనేది సెక్యూర్ చేసుకుందాం. నేను ఇలా సైడ్ బై పెట్టడానికి సపరేట్గా పిన్స్ అనేవి యూజ్ చేస్తున్నానండి. కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నవే తీసుకోండి, ఎందుకంటే షార్ట్ పిన్స్ అనేవి తొందరగా అంటే ఇన్సర్ట్ అవ్వు, ప్లస్ ఇది కొంచెం మందంగా ఉంటుంది కదా పళ్ళు పార్ట్ అనేది, బార్డర్ అవి వచ్చేస్తూ ఉంటాయి. అది పట్టు శారీస్ ఎందుకు మనం తీసుకోవాలనేది. నార్మల్గా పెద్ద పిన్స్ తీసుకున్నట్లయితే మనకి రిమూవ్ చేయడానికి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇందులో కూడా టైం టేకింగ్ ఉంటుంది కదా, సో మనం అవాయిడ్ చేయవచ్చు టైం అనేది. ఇవన్నీ మనం ఇక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసుకున్నాము. నాకు ఈ హైట్ వరకు అయితే సరిపోతుంది. మనం ఒకవేళ బయట వాళ్ళకి ఏమైనా సర్వీసెస్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా మెజర్మెంట్స్ అవసరం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టక్కర్లేదు. మనం హ్యాపీగా 3 మెజర్మెంట్స్ వాళ్ళని ఒకవేళ నోట్ చేసి ఇచ్చేసేయమంటే వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళు బాడీ మెజర్మెంట్స్ తీసుకుని ఫటాఫట్ అయిపోతూ ఉంటుందండి వర్క్ అనేది. సో మనం టైం టేకింగ్ అనేది తీసుకోవడం ఈ జనరేషన్లో అది కరెక్ట్ కాదు అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఎంత ఎర్లీగా ఎంత ఈజీగా మనం వర్క్ అనేది చేసుకోగలిగితే అంత బాగుంటుందండి నవేడేస్. ఇగో చూడండి, ఈ పిన్ కనిపిస్తుంది కదా, నేను ప్లీట్స్ కూడా మీకు చూపించలేదు ఎన్ని వచ్చాయనేది. చూడండి, కౌంట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 ప్లీట్స్ వచ్చాయండి నాకు. 4 ఇంచెస్ నేను సపరేషన్తో పెట్టాను. సో నాకు 7 అయితే వచ్చాయి. ఇంకా తక్కువగా, ఇంకా మనకన్నా ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లలు, సో వాళ్ళకు కూడా ఒకసారి హాఫ్ శారీ కానీ శారీ కానీ వేర్ చేస్తున్నట్లయితే వాళ్ళకు కూడా సేమ్ ఇలానే యూజ్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి 9 ప్లీట్స్ వరకు వస్తాయండి. సో వాళ్ళకి చాలా క్యూట్గా ఉంటుంది పెట్టినట్లయితే. చూడండి పిన్. పళ్ళు కొంచెం మందంగా ఉందండి, సో అందుకే పిన్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా యూజ్ చేయలేకపోతున్నాను. పర్ఫెక్ట్, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో మనం నెక్స్ట్ ఐరనింగ్ పాట్ అనేది నేను తర్వాత చూపిస్తానండి. సో నెక్స్ట్ పళ్ళు అయిపోయింది కదా, సో ఇక్కడ నుంచి మనం చూడండి ఇది షోల్డర్ దగ్గరికి వచ్చేసింది పిన్ అనేది. అండ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ ఐరనింగ్ చేసుకుంటే మనకి ఇంకా నీట్గా ఉంటుందండి. నేను ఐరనింగ్ పాట్ అనేది నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం పిన్స్ సెక్యూర్ చేసుకోగలిగితే నీట్గా, సో ఐరన్ అనేది 5 మినిట్స్లో అయిపోతుందండి. 5 మినిట్స్, ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుంది ఐరనింగ్ మొత్తం. సో ఇక్కడ నుంచి మనం 2 పాయింట్స్ తీసుకున్నాం కదా. ఫస్ట్ మనది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మనం శారీ స్టార్ట్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి మనం ఇలా ఒక రౌండ్ తీసుకొని ఇలా షోల్డర్కి వర్టికల్గా ఇలా సేమ్ లైన్లో మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఒక పాయింట్ అనేది. సో దాని తర్వాత మనకు ఈ మెజర్మెంట్ అనేది ఒకటి వెయిట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత పళ్ళు అనేది ఎంత హైట్ కావాలి అనేది మనం ఒకటి తీసుకోవాలండి.
సెకండ్ మెజర్మెంట్. అండ్ థర్డ్ మెజర్మెంట్ అనేది చెప్తున్నాను చూడండి. ఇలా తీసుకుంటాం కదా మనం, ఇలా ఒక రౌండ్ తీసుకుంటాం కదా పళ్ళు సెట్ చేసిన తర్వాత. చూడండి ప్లీట్స్ అనేవి ఐరనింగ్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. సో ఇలా నేను నార్మల్గా తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం ఇట్లా రౌండ్ తీసుకుని ఇక్కడ మనం ప్లీట్స్ అనేవి మెయిన్ ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ మెజర్మెంట్ అనేది మనం తీసుకోవాలండి. ఇక్కడ మెజర్మెంట్ అనేది ఇలా తీసుకోవాలి, నేను చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక టిప్ అండి, మెజర్మెంట్స్ ఇలా స్టార్ట్ చేస్తాం కదా మనం. ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేయకూడదండి, మిడిల్లో. మనం మిడిల్లో ఎక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసుకోకూడదు. ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా, ఇక్కడ మన సెంటర్ పాయింట్ నుంచి ఒక 5 ఇంచెస్ లేదా ఒక 6 ఇంచెస్ ఇలా తీసుకుని ఇక్కడ నుంచి పిన్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటే ఇలా చూడండి మనకి ప్లీట్ అనేది ఇలా వస్తుంది. ఇలా వస్తుంది మనకి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి ప్లీట్స్ అనేవి ఇలా స్టార్ట్ అవుతాయి. సో మనకి ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకోండి, మనకి ప్లీట్స్ అనేవి నీట్గా రావండి. సో అందుకని మనం ఇట్లా తీసుకున్న తర్వాత మనకి నావెల్ ఉంటుంది కదా, బొడ్డు ఉంటుంది కదా, ఇలా దీని దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ అనేవి కిందకి తీసుకోవాలి. 5 లేదా 6 ఇంచెస్ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి ప్లీటింగ్ అనేది. ఇక్కడ స్టార్ట్ చేసినట్లయితే చాలా నీట్గా. అండ్ మీకు ఒకవేళ ఇక్కడ కొంతమందికి ఇలా ప్లెయిన్ గా యూజ్ చేస్తారు, ప్లెయిన్ గా ఉంటుంది శారీ అనేది, ఇలా కుచ్చులు రాకుండా వాళ్ళు కొంతమంది ఇష్టపడతారు. కొంతమందికి అయితే ఇలా రావాలి, ఇలా యూజ్ చేసుకోవాలనేది కొంతమందికి ఉంటుంది. బ్రైడల్స్ ఎక్కువగా ఇలా కుచ్చులుగా ఉండేది ఇష్టపడుతూ ఉంటారు. కొంతమందికి ఇలా ప్లెయిన్ గా, ఇలా చూడండి ఇలా ప్లెయిన్ గా ఉండాలి వాళ్ళకి. సో ఇలా ప్లెయిన్ గా ఉంటే కూడా చాలా నీట్ గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. సో కొంతమంది అలా ఇష్టపడతారు. సో ఎలా తీసుకున్నా సరే మనకి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్ నుంచి ఒక 5-6 ఇంచెస్ ఇలా కిందకి తీసేసుకోండి. 5-6 ఇంచెస్ కిందకి తీసుకొని మనం ఇక్కడ ఒక పిన్ అనేది సెక్యూర్ చేసుకుందాం. మనం ఇక్కడ నుంచి ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. సో మనకు ఒక ఐడెంటిఫై ఉంటుంది. సో నేను ఇక్కడ పిన్ అనేది ఒకటి సెక్యూర్ చేస్తున్నాను. ఇదిగో ఇలా సెక్యూర్ చేసేసాను పిన్ అనేది. సో మనం ఇప్పుడు పిన్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం, ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం ఇక్కడ నుంచి. సో చూడండి ఇక్కడ కూడా అండి సేమ్. ఎంత తక్కువగా ఇంచెస్ తక్కువగా ఉంటే మనకి ప్లీట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయండి. చాలా మంది పఫ్ ప్లీట్స్ లేదంటే ప్లెయిన్ లేదంటే అట్లా పడిపోయినట్లుగా ఉంటాయి కొంతమందికి. అది శారీ క్లాత్ ని బట్టి ఉంటుంది. కొంతమంది అయితే ఫఫీగా ఉంటుంది, ఫఫీగా ఇష్టపడుతూ ఉంటారు, లైక్ చేస్తారు. కొంతమంది ఏమో ఫ్లాట్ గా ఉండాలి, నాకు అలా లేవద్దు, అతుక్కుపోయి ఉండాలి అనేసి కొంతమంది వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఇష్టం అనేది. సో అలా యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. నేను చూపిస్తాను మీకు ఎక్కడి వరకు వస్తున్నాను. మనం ఫస్ట్ ప్లీట్ అనేది పెట్టుకున్నాం కదా, ఒక రౌండ్ తీసుకుంటాం కదా స్టార్టింగ్, ఆ రౌండ్ పాయింట్ ఇక్కడి వరకు మనం ప్లీటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వరకు చూసారా ప్లీటింగ్, ఇవన్నీ వదిలేసి ప్లీటింగ్ అనేది ఇలా చూడండి. చూడండి ప్లీట్స్ ఎంత చిన్నగా పెడితే అంత క్యూట్ గా ఉంటుందండి చూడడానికి. మీకు ఐరనింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ ఫాలో అయితే మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఐరనింగ్ బాక్స్ టెంపరేచర్ ఎలా సెట్ చేయాలి, అంటే ఏ క్లాత్ కి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా అక్కడ ఉంటుంది మీకు. ఐరన్ బాక్సెస్ కొన్ని సపరేట్ గా ఉంటాయి, అలా కాకపోతే నార్మల్ ఐరన్ బాక్స్ తో అయినా చేసుకోవచ్చు. హీట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. దానికి మెష్ క్లాత్ కూడా సపరేట్ గా ఉంటుందండి ఐరనింగ్ చేయడానికి. కొంతమంది అంటే కాస్ట్లీ శారీస్ ఉంటాయి కదా, 30,000 40,000 అలాగే 80,000 1 lakh వరకు ఉంటాయి అబో. సో వాళ్ళకి అనేవి అవి యూజ్ చేస్తారు. మన నార్మల్ శారీస్ అనేవి నార్మల్ ఐరన్ బాక్స్ తో అనేది సెట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసేస్తున్నాను ఫస్ట్. సో దాని తర్వాత మనం చూడండి పిన్స్ నేను ప్లీట్స్ లెక్క పెడుతున్నాను. 1 2 3 4 5 6 7 8 ప్లీట్స్ వచ్చాయండి నాకు.
ఇంకా తక్కువగా కావాలంటే తక్కువగా కూడా పెట్టుకోవచ్చు. సో మన ఏజ్ వాళ్ళకి ఇలా ఇన్ని ప్లేట్స్ వస్తే సరిపోతుందండి, ఎనఫ్. ఇది సెట్ చేసుకోగలిగితే చాలా నీట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఉంది కదా ఈ పిన్స్ అనేవి, ఈ పిన్స్ని మనం ఇట్లా సెక్యూర్ చేసేసుకుని ఇంతకుముందు పళ్ళు ఎలా సెట్ చేసుకున్నామో సేమ్ అలాగే ఇది కూడా మనం సెట్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి మనం ప్లీట్స్ అనేవి సెట్ చేసుకున్నాము కింద వరకు. ఆ తర్వాత ఐరనింగ్ చేసుకున్నట్లయితే సో అలా ఉండిపోతుంది. ఇంకా ఈ పిన్ తీసేద్దాం. నార్మల్గా ఈ శారీస్ అన్నింటికి మనం ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఒక 5 minutes ఒక 10 minutes దానిపైన స్పెండ్ చేయగలిగితే ఈజీగా మనం అలా టేబుల్స్ అవి ఏం లేకుండా మనం సెట్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా. చాలా అంటే చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ అకేషన్స్ ఉన్నా బయటకి వెళ్ళాలి అనుకున్నా సో మనకి రెడీ టు వేర్ అండి. ఈజీ టు వేర్ కాదు, రెడీ టు వేర్. 5 minutesలో మనం వేర్ చేసేయచ్చు ఇలా ప్లీట్స్ పెట్టుకున్నట్లయితే. అందుకే చాలా వరకు ప్రిఫర్ చేస్తున్నారు బయట కూడా. సో అలాగే ట్రెండ్ అయిపోయింది. ఇంకా మనం కూడా నేర్చుకున్నట్లయితే మనం కూడా ఈజీగా చేసేయచ్చు. నేను కూడా ఇలాగే చూసి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. ఇలా ప్లీటింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా ఫోల్డింగ్ చేయాలి అనేది కొంత నేను చేస్తూ ఉంటే నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి. సో అది కూడా ఇంప్లిమెంట్ చేసి యాడ్ చేసి మీకు చెప్తున్నాను. సో సింపుల్గా అయిపోతుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్ అనేది. నేను ఇక్కడ మిడిల్లో కూడా ఒక పిన్ అనేది సెక్యూర్ చేస్తున్నాను. అంటే ఐరనింగ్ చేసేటప్పుడు మనం ఇవి రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే మనం శారీ వేర్ చేస్తాం కదా ఆ టైంలో కూడా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో మనకి పిన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే క్వాంటిటీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పిన్స్ అనేవి, ప్లీట్స్. సో నెక్స్ట్ ఇది కూడా మనం సెట్ చేసుకున్నాము కింద. కొంతమంది కింద సైడు ఫఫీగా ఉండాలనుకుంటారండి ప్లీట్స్ అనేవి. ప్లీట్స్ ఎప్పుడు ఫఫీగా ఉండాలి. కొంతమంది ఫ్లాట్గా ఉంటాయి. కొంతమంది సిల్క్ శారీస్ ఉంటాయి కదా, సెమీ సిల్క్ పట్టు శారీస్లోనే సెమీ సిల్క్ అండ్ సాఫ్ట్ సిల్క్ ఉంటాయి కదా, ఆ సాఫ్ట్ సిల్క్ శారీస్ అనేవి చాలా మంది ఇష్టపడుతున్నారండి ఇప్పుడు. సో ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ చాలా స్లిమ్గా కనిపిస్తారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా ప్రీప్లీట్ చేసుకోవచ్చు. మనమే నార్మల్గా ప్రీప్లీట్ చేయకపోయినా సరిపోతుంది, ఎందుకంటే అది సాఫ్ట్ క్లాత్ కదా. సో ఆ సాఫ్ట్ క్లాత్ అనేది పెద్దగా ఇబ్బంది పెట్టదు. మనకి నార్మల్ పట్టు శారీస్ ఉన్నాయనుకోండి, వాటికి ప్రీప్లీటింగ్ ఇలా ఐరనింగ్ అనేవి చేస్తేనే అవి అలా నిలబడతాయి. సో ఇలా చూడండి, కొంతమందికి ఇంకొక ప్లీట్ ఉంది చూడండి. 1 2 3 4 5 6 7 ప్లేట్స్ అండి. 7 ప్లేట్స్ ఇలా వచ్చాయి చూడండి. 7 ప్లేట్స్ అనేవి. కొంతమంది ఇలా ఫ్లాట్గా ఐరనింగ్ చేసేసేయండి అని చెప్తారు. కొంతమంది వచ్చేసి నాకు ఇలా ఫ్లాట్గా వద్దు, నాకు ఫఫీ కావాలి అంటారు. ఫఫీ కావాల్సినప్పుడు ఇలా ఇలా రౌండ్గా ఉండిపోతాయండి ఫ్లఫీ అనేది. ఫ్లఫ్ సైడ్లో ఇలా రౌండ్గా యూ షేప్లో కింద ఇలా రౌండ్గా ఉండిపోతాయి. అవి మనం పైన స్టార్టింగ్లో మనం బాగా ప్రెస్ చేసి ఐరనింగ్ చేస్తే అక్కడ వరకు చాలా ఫ్లాట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా లేస్తాయండి. ఇలా లేసి ఇట్లా ఫ్లఫీగా ఉంటాయి. చూడండి, నేను చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. ఇలా ఫ్లఫీగా ఉండిపోతాయి, ఇలా ఇలా ఈ షేప్లో ఉండిపోతాయి. సో బ్రైడల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అవి. చాలా మంది ఫేమస్ సెలబ్రిటీస్ కూడా యూజ్ చేస్తున్నారు సేమ్ ఫ్లఫీ అనేది. ఇప్పుడు అది కూడా కామన్ ట్రెండ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా నేను ఒక్కసారి పిన్ అనేది సెక్యూర్ చేస్తాను. ఆ తర్వాత మనం ఐరనింగ్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ అయిపోయింది మన శారీ అనేది. ఈవెన్ నాకు తెలిసి ఇది ఐరనింగ్ చేయకపోయినా మనం వేర్ చేసేయచ్చండి. ఈ సిల్క్ ఈ శారీ అనేది కొంచెం సాఫ్ట్ సైడ్లో ఉంది. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో.
మనం ఈ ప్లీట్స్ కూడా ఐరనింగ్ చేసుకునేటప్పుడు లోపల సైడ్ కూడా మనం ఐరనింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. బ్యాక్ సైడ్ మనం ఫోల్డింగ్ ఎలా చేయాలో బాక్స్ ఫోల్డింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది బాక్స్ ఫోల్డింగ్ కూడా. ఫస్ట్ ఐరనింగ్ అయిపోతే బ్యాక్ టు బ్యాక్ మనం ఫోల్డింగ్ కూడా చేసేసుకుందాము. బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి హ్యాంగర్స్ ఉంటాయి కదా, కొంతమందికి ఫోల్డింగ్ అనేది నచ్చదు, బాక్స్ ఫోల్డింగ్ అనేది. కొంతమందికి హ్యాంగర్స్ హ్యాంగ్ చేసుకుంటూ ఉంటారు కదా, తక్కువ స్పేస్ కావాలి అని చెప్పేసి వాళ్ళు హ్యాంగర్స్ ప్రొవైడ్, నాకు హ్యాంగర్ ఫోల్డింగ్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. సో వాళ్ళు కూడా హ్యాంగర్ ఫోల్డింగ్ అనేది సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ హ్యాంగర్కి మనం హ్యాంగ్ చేస్తాం అంతే శారీ అనేది. అది జస్ట్ 1-2 టిప్స్ ఉంటాయి దానికి కూడా. ఇలా మనం సెక్యూర్ చేసేసుకుందాం పిన్స్ అనేవి. చాలా బార్డర్ అనేది మందంగా ఉంది. సో నేను మీకు ఒకసారి రివైండ్ చేస్తానండి. నేను ఏదైతే చేశానో అది మీకు ఒకవేళ అర్థమైందా లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా నేను ఒకసారి మీకు క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ అనేది మనం ఈ ప్లీట్స్ కదా, మనం ఇది స్టార్ట్ చేస్తామండి. శారీ అనేది శారీ వచ్చేసి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇవి చూడండి. ఫస్ట్ ఇది లోపలికి మనం ఫోల్డ్ చేస్తాము. స్టార్టింగ్ పాయింట్ మన దీనికి ఫోల్డింగ్ ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేస్తాము. ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం ఒక రౌండ్ అనేది తీసుకోవాలండి. ఇలా ఒక రౌండ్ తీసుకున్నాక ఇక్కడ స్టార్ట్ చేసాము కదా, ఇక్కడ ఫోల్డింగ్ చేసేస్తాము. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే ఈ షోల్డర్ ఉందో లెఫ్ట్ సైడ్, ఈ షోల్డర్ నుంచి ఇక్కడ నుంచి మనం ప్రీ ప్లీటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మనం ఇక్కడ ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇక్కడ నుంచి నేను పిన్ సెక్యూర్ చేశాను కదా, ఇక్కడ నుంచి ఇదిగో చూడండి ఈ లెంత్ ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. మన మెజర్మెంట్ అనేది ప్లీట్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అదొక ఫస్ట్ పాయింట్. మెజర్మెంట్ మనం ఫస్ట్ మెజర్మెంట్ ఇది తీసుకున్నాం కదా, వేస్ట్ చుట్టూ కొలత మనకి ఎంత వస్తుందో అంత ఫస్ట్ ఫోల్డింగ్ తీసేసుకుని పిన్ చేసేసుకున్నాము. సో దాని తర్వాత మనకి ఇక్కడ ప్లీట్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇటు సైడ్ నుంచి ఇది దీనికి వర్టికల్ గా ఏదైతే ఉంటుందో లైన్, ఆ లైన్ గా మనం ఇక్కడ నుంచి ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేయాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు. సో ఇది ఒక పాయింట్. ఆ తర్వాత ఇగో పిన్స్ అనేవి నేను సెక్యూర్ చేసేసాను, ప్లీట్స్ పెట్టేశాను. ఇగో ప్లీట్స్ అనేవి. ఆ తర్వాత మనకి పళ్ళు ఉంటుంది కదా, పళ్ళు చూపిస్తాను. పళ్ళు అనేది మనకు ఎంత లెంత్ కావాలి చూడండి, ఎంత నీట్గా వచ్చిందో. ఒక్కసారి జస్ట్ మనం ఐరన్ బాక్స్ తో ఇలా ప్రెస్ చేసినట్లయితే అలా ఉండిపోతుందండి మనం సారీ వేర్ చేసే వరకు. ఇది చాలా సాఫ్ట్ సిల్క్ ఉంది, చాలా బాగుంది క్లాత్ అండ్ షైనింగ్ కూడా. చూడండి ఇది లెంత్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ గా వచ్చింది. ఇలా మనం హ్యాండ్ తోటైనా చేసేసుకోవచ్చు. ఇదిగో నేను ఇక్కడ సెక్యూర్ చేశాను, ఇక్కడ షోల్డర్ వరకు నాకు లెంత్ కావాలి అని చెప్పేసి. సో ఇది షోల్డర్, ఈ లెంత్ వరకు మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత సెక్యూర్ చేసాం కదా. సో ఇక్కడ నుంచి మనం ఇలా ఐరనింగ్ అనేది చేసేసుకుంటాము. ఈ ఇక్కడ పిన్ దగ్గర నుంచి మనకు ఇదంతా కవర్ అవుతుంది కదా. సో ఇదంతా కవర్ అయినప్పుడు మనం కొంచెం ఐరనింగ్ చేసుకునేటప్పుడు, నేను ముందే చెప్పేస్తున్నాను, ఐరనింగ్ చేసుకునేటప్పుడు ఇలా మనం ఇక్కడ ఎంత కావాలి అనేది చూసుకొని ఇక్కడ వరకు ఇలా ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ మనకి ఎంత కావాలో ప్లీటింగ్ అనేది అలా చూసుకొని అలా సెట్ చేసుకుని ఇలా ఒక్కసారి ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ వరకు ప్రెస్ చేసినట్లయితే అలా సెట్ అయిపోతుందండి. అలా సెట్ అయిపోతుంది. ఇలాగ రౌండ్ తీసుకొని నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత మనకు మెయిన్ ప్లీట్స్ ఉంటాయి కదా, ఆ మెయిన్ ప్లీట్స్ అనేవి ఇలా చూడండి, ఇలా సెట్ చేసుకొని ఇలా ఒక రౌండ్ తీసుకున్నాక ఇలా ప్లీట్స్ మనం పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ, ఇలా
ఇలా సెట్ చేసుకుని మనకి ఐరనింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ లెంత్ కూడా చూసుకుంటాం కదా, మనం కింద ఆంతుందా లేదా, మనకి ఎలా ఉంది, కంఫర్ట్గా ఉందా లేదా అనేది కింద చూసుకుని ఇది ఎక్కడి వరకు అయితే లోపలికి మనం ఫోల్డ్ చేసుకుంటామో అక్కడి వరకు ఇక్కడ పిన్ తీసేసి, ఇక్కడ మనం పిన్ సెక్యూర్ చేసుకున్నాం కదా, ఈ పిన్ తీసేసి లేదంటే అలాగే ఉంచేసేయండి. ఉంచేసి ఇది మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఆ ఫోల్డింగ్ నాకు ఇక్కడ వరకు లోపలికి వెళ్తుందండి. ఇక్కడ వరకు లోపలికి నేను ఫోల్డ్ చేసుకుంటాను. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాను కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి ఎంత ఉంటుందో లోపల ఇక్కడ నుంచి మనం ఐరనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనం పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. ఈ పిన్ అనేది ఇక్కడ సెక్యూర్ చేసుకున్నట్లయితే మనం ఇది లోపల సైడ్ మనం ఐరనింగ్ చేయకపోయినా పర్లేదు. సో ఇక్కడ ఒకటి నేను సెక్యూర్ చేసేసుకుంటున్నాను. సో ఇదేనండి 3 పాయింట్స్, 3 మెజర్మెంట్స్ ఉంటే, ఈ 2 టిప్స్ ఉంటే ఫాలో అయిపోయినట్లయితే మనకి ఈజీగా సెట్ అయిపోతుంది శారీ అనేది. సో ఐరనింగ్ కూడా చాలా 2-3 టిప్స్ ఉంటాయండి, అది కూడా మీకు యాడ్ చేస్తాను. అండ్ లెట్స్ గో ఫర్ ది ఐరన్.